ప్రైజ్ ది లార్డ్. యేసుక్రీస్తు నామములో మీ అందరికీ శుభములు తెలియపరుస్తున్నాను. మార్నింగ్ మన్నాని ఈ కార్యక్రమం ద్వారా మీరు మీ కుటుంబం దీవించబడాలని దేవుడు ఎంతో కోరుకుంటున్నాడు. దయచేసి యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయకపోతే దయచేసి సబ్స్క్రైబ్ చేయండి. ఈ మార్నింగ్ మన్నాని ఈ కార్యక్రమం ద్వారా మీరందరూ ఆశీర్వదించబడబోతున్నారు, విడుదల పొందుకోబోతున్నారు. దేవుని బిడ్డలారా, ఇంకా ఒక్క వర్తమానం ఆశీర్వాదాన్ని గురించి చెప్పి మిమ్మల్ని ఎలాగైనా ఆశీర్వాదంలోనికి నడిపించాలని నా మనస్సు ఎంతో ఆరాటపడుతుంది. బైబిల్లో మొట్టమొదటిగా ఆశీర్వదించబడిన వ్యక్తి ఎవరంటే ఆదాము. ఆదికాండం 1వ అధ్యాయం 26-28లో చదివితే ప్రభువారు తన పోలిక చొప్పున తన రూపమున ఆదామును చేసి అతన్ని ఆశీర్వదించాడని రాయబడి ఉంది. ఈ భూమిలో చాలామంది అన్యులు ఉన్నారు. వాళ్ళు భౌతికంగా ఆశీర్వదించబడుతున్నారు, కానీ భూ సంబంధంగా ఆశీర్వదించబడలేదు. వాళ్ళ దగ్గర డబ్బు ఉండవచ్చు, ఆస్తులు ఉండవచ్చు, తర్వాత పెద్ద చదువుకున్న వాళ్ళు కూడా ఉండవచ్చు, కానీ ఆత్మీయంగా ఆశీర్వదించబడటం అనేది కనిపించకపోతే ఇవన్నీ మనకు వృధా అనే విషయం మనకు అర్థమవుతుంది బైబిల్ ద్వారా. ఎందుకంటే బైబిల్ చెప్తుంది, లూకాసు వార్త 9వ అధ్యాయం 24వ వచనంలో ఒకడు లోకమంతా సంపాదించుకొని తన ఆత్మను నష్టపరిస్తే దానివలన వచ్చే లాభం ఏమీ లేదని రాయబడి ఉంది. కనుక ప్రభువు మనల్ని దీవించాలంటే, ఆశీర్వదించాలంటే, దేవుని బిడ్డలను ఉన్నత స్థాయికి తీసుకువెళ్ళాలంటే మీరు ఏం చేయాలి తెలుసా? ఆత్మీయంగాను భూ సంబంధంగాను ఆశీర్వదించబడాలి. సో ఆదాము ఆత్మీయంగా భూ సంబంధంగా ఆశీర్వదించబడ్డాడు. కారణం ఏంటంటే దేవుని యొక్క పోలికలోనికి, దేవుని యొక్క రూపంలోనికి మార్చబడ్డాడు. దేవుని యొక్క పోలిక, దేవుని యొక్క రూపం అంటే ఏంటంటే ఆయన యొక్క క్యారెక్టర్ని, ఆయన యొక్క క్రియను మనకు చూపిస్తున్నాయి. దేవుని బిడ్డలారా, ఆది మానవుడు దేవుని యొక్క పోలికను పోగొట్టుకున్నాడు. ఎప్పుడైతే సాతానుకు లోబడ్డాడో, ఆజ్ఞ అతిక్రమించాడో, దేవుని యొక్క పోలిక పోయింది. అందుకొరకే దేవుని యొక్క పోలికను పోగొట్టుకున్నాడు. అందుకొరకే అందరూ పాపం చేసి దేవుడు అనుగ్రహించిన మహిమను పోగొట్టుకున్నారని రాయబడి ఉంది. అయితే యేసుక్రీస్తు ద్వారా మరలా ఆ పోలికలోనికి మార్చబడుతున్నామనే విషయాన్ని నేను మీకు తెలియపరుస్తున్నాను. యేసుక్రీస్తు రక్తం మనల్ని సంపూర్ణంగా కడుగుతాయి, 1 యోహాను 1:7 ప్రకారం. అంతేకాదు మన మనస్సాక్షిని కూడా యేసు రక్తం శుద్ధీకరిస్తాయి. ఎఫెసీ పత్రిక 2:14 ప్రకారం దేవుని బిడ్డలారా దేవునికి సమీపస్తులుగా మనల్ని చేస్తాయి. రోమాపత్రిక 5:9 ప్రకారం యేసుక్రీస్తు రక్తం మనల్ని నీతిమంతులుగా చేస్తాయి. అంతేకాదు యేసు ప్రభువారు పరిశుద్ధాత్మను కూడా వాగ్దానం చేశారు. ఆ పరిశుద్ధాత్మ దేవుడు మనల్ని పూర్తిగా సంపూర్ణంగా విడుదల చేస్తాడని 2వ కొరింథీ పత్రిక 3వ అధ్యాయం 17-18 వచనాల్లో రాయబడి ఉంది. మనం విడుదల చేసిన తర్వాత ఆ ప్రభు పోలికలోనికి పరిశుద్ధాత్మ దేవుడే మారుస్తాడట. ఈరోజు మీరు గనక పరిశుద్ధాత్మతో నింపబడకపోతే పరిశుద్ధాత్మతో నింపబడండి, అభిషేకంతో నింపబడండి. ఎవరెవరైతే పరిశుద్ధాత్మతో నింపబడుతున్నారో, అభిషేకించబడుతున్నారో వారు ఖచ్చితంగా ఆయన పోలికలోనికి మార్చబడతారు. వాళ్ళు పాప శాప రోగం నుండి పరిశుద్ధాత్మ దేవుడు విడుదల చేయటమే కాకుండా వారిని ఆ ప్రభు పోలికలోనికి మార్చటం ప్రారంభిస్తాడు. కాబట్టి మీరు పరిశుద్ధాత్మ పూర్ణులా కాదనే విషయాన్ని ఈరోజు ఆత్మ పరిశోధన చేసుకోవాలి. ఒక వ్యక్తి పరిశుద్ధాత్మ పూర్ణుడైతే ఆ వ్యక్తి భాషలో మాట్లాడతాడు. ఆ దేవుని యొక్క ఆత్మతో నింపబడి ఆత్మ ఫలాలు కలిగిన వాడుగా కనపడతాడు. ఈరోజు మీరు పరిశుద్ధాత్మను పొందకపోతే అపోస్తలుల కార్యం 2:38 ప్రకారం మీరు మారు మనసు పొంది బాప్టిజం తీసుకొని పాప క్షమాపణ నిమిత్తము మీరు యేసుక్రీస్తు నామములో బాప్టిజం తీసుకొని మారు మనసు పొందండి, ఆవిడ పరిశుద్ధాత్మతో నింపబడతారు. అంతేకాదు అపోస్తలుల కార్యం 10వ అధ్యాయం 45-46 వచనాలు చదివితే వాక్యం ఉన్న వాళ్ళందరి మీదకి పరిశుద్ధాత్మ దేవుడు దిగి వచ్చాడంట. కనుక మీరు వాక్యం ధ్యానం చేయడానికి ప్రారంభించండి, మీలోనికి పరిశుద్ధాత్మ అభిషేకం కుమరించబడతాయి. చివరిగా దేవుని బిడ్డలారా, మీరు విధేయత చూపిస్తే పరిశుద్ధాత్మతో నింపబడతారు. ఎందుకంటే అపోస్తలుల కార్యం 5:32లో రాయబడి ఉంది, విధేయులైన వారు కనికరించబడిన పరిశుద్ధాత్మ. ఈరోజు పరిశుద్ధాత్మతో నింపబడండి. కడుగబడిన పాత్రలో పరిశుద్ధాత్మ దేవుడు కుమరించబడతాడు. పరిశుద్ధాత్మ ఒక మనిషిలోనికి రాగానే ఆ 2వ కొరింథీ పత్రిక 3:17-18 బట్టి విడుదల చేస్తాడు. విడుదల చేసిన తర్వాత వారిని ఆ ప్రభు పోలికలోనికి మారుస్తాడు. దేవుడి మాటలు దీవించునుగాక. పరిశుద్ధము నమ్మకమైన పరలోక తండ్రి, ప్రియ బిడ్డలందరినీ ఆశీర్వదించండి, అభిషేకించండి ప్రభా. యేసుక్రీస్తు రక్తంలో కడగండి ప్రభా, శుద్ధీకరించండి ప్రభా. పరిశుద్ధాత్మను ఇచ్చి
అయ్యా నీ పోలికలోనికి మమ్మల్ని మార్చమని అడుగుతున్నాను. అసాధారణమైన అద్భుతమైన కార్యం జరిగించండి ప్రభా, విడుదల దయచేయండి ప్రభా, కృపాక్షేమంలో వెంట రావాలని ప్రార్థిస్తూ యేసు నామములో అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమెన్, ఆమెన్, ఆమెన్. మీ వాగ్దానం ఎవరి పత్రిక 6:14. గాడ్ బ్లెస్ యూ. దేవుడు మన దీవించిన గాక. విశాఖపట్నంలో దహించు అగ్ని అద్భుత అసాధారణ కూడిక జూన్ 13వ తేదీన ఉదయం 10 గంటల నుండి ప్రారంభించబడును. ఈ కూడికలో సిస్టర్ క్యాథరిన్ గారు బలమైన ఆరాధనలో నడిపించెదరు. ముఖ్య ప్రసంగికులు డాక్టర్ థామస్ గారు, దహించు అగ్ని మినిస్ట్రీస్ రాజమహేంద్రవరం. దైవజనులు వాక్య పరిచర్య చేసి ప్రతి ఒక్కరి కొరకు వ్యక్తిగతంగా ప్రార్థించెదరు. స్థలం KVRAC ఫంక్షన్ హాల్, శ్రీకన్య థియేటర్ ఎదురుగా, రైల్వే న్యూ కాలనీ, విశాఖపట్నం. మరిన్ని వివరాలకు 903-222-7676 మరియు 903-222-8686. విజయవాడలో దహించు అగ్ని సేవకుల కూడిక జూన్ 16వ తేదీన ఉదయం 10 గంటల నుండి ప్రారంభించబడును. ముఖ్య ప్రసంగికులు డాక్టర్ థామస్ గారు, దహించు అగ్ని మినిస్ట్రీస్ రాజమహేంద్రవరం. స్థలం కందుకూరి కళ్యాణ మండపం, జింకానా గ్రౌండ్స్, విజయవాడ. మరిన్ని వివరాలకు 903-222-4646 మరియు 903